హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా టెట్ అండ్ డిఎస్సి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అయితే తెలంగాణలో ఇప్పుడు డిఎస్సి లేదని ప్రిపరేషన్ కొంచెం స్లో చేశారు, అందులో నేను కూడా ఉన్నాను. ఈ విధంగా ప్రిపరేషన్ అనేది స్లో అయిపోతే మనం వెనుకబడిపోతాము. నోటిఫికేషన్ వస్తుంది, కాకపోతే కొంత సమయం పట్టవచ్చు. ఈ లోపల మన ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ అయ్యి కంప్లీట్ అయ్యి రివిజన్కి ప్రాక్టీస్కి మాత్రమే టైం ఇచ్చే విధంగా ప్రిపేర్ అవ్వాలి. అయితే నేను క్లాసెస్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో ప్రతిరోజు ఒక క్లాస్ చేస్తున్నాను. 4th క్లాస్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే 4th క్లాస్ నుంచి చూడండి. 5th క్లాస్లో కొన్ని కంప్లీట్ అయిపోయాయి. సో ఈరోజు వచ్చేసి మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు, మన శరీరంలోని వ్యవస్థల గురించి చూద్దాము. అయితే నేను డిఎస్సికి ఎంతవరకు కావాలనో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో నోట్స్ చూద్దాము. సో మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు. మన శరీరంలోని జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి. అవి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. వీటి ఒక్కొక్క దాని గురించి చూద్దాము. మన కంటికి సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో ఇతన్ని ఆప్థమాలజిస్ట్ అని అంటారు. సో పుస్తకము చదివేటప్పుడు వెలుతురులో చదవాలి. కంటికి పుస్తకానికి మధ్య దూరము 30 సెంటీమీటర్స్ ఉండాలి. టీవీని చూసేటప్పుడు 2.5 మీటర్స్ దూరం నుండి టీవీని చూడాలి. సో కళ్ళకలకలు అనేది వైరల్ ఇన్ఫెక్షను. ఈ కళ్ళకలకలు వచ్చిన వారి వస్తువులను అంటే రుమాలను కానీ టవల్ను కానీ ఉపయోగించరాదు. ఒకవేళ ఉపయోగిస్తే తొందరగా ఇన్ఫెక్షన్ అవుతుంది ఇతరులకు. సో కంటిని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు వచ్చేసి క్యారెట్, పప్పాయ, ఆకుకూరలు. ఇవి బాగా తినాలి. ఇవి తినడం వల్ల మన కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ చెవులు అనేది పుట్టుక నుంచి చెవులు వినిపించకపోతే అతనికి మాట్లాడడం రాదు. వీరి కోసము సైన్ లాంగ్వేజ్ అనేది ఉపయోగిస్తారు. ఈ సైన్ లాంగ్వేజ్లో గుర్తులు, సైగలతోటి విషయాలను తెలియజేస్తారు. సో గబ్బిలం అనేది రాత్రిపూట సంచరిస్తుంది. ఈ గబ్బిలం అనేది ఒక క్షీరదం అని అంటే పాలిచ్చి పెంచే వాటిని క్షీరదం అని అంటారు. సో ఇది దారిలో అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. అంటే ఏదన్నా అడ్డొచ్చినప్పుడు తన శబ్దం ద్వారానే గ్రహించి ఆ రూట్ను మార్చేసుకుంటుంది. సో చెవి, ముక్కు, గొంతు డాక్టర్ను ఈఎన్టీ అని అంటారు. నెక్స్ట్ ముక్కు. మనము గాలిని పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అని అంటారు, వదులటను నిశ్వాసం అని అంటారు. అంటే ఉచ్ఛ్వాసం అంటే లోపలికి పీల్చడము, నిశ్వాసం అంటే బయటకి వదలడము. నెక్స్ట్ సో నాలుక గురించి చూద్దాము. నాలుకపై 4 రకాల రుచి మొగ్గలు ఉంటాయి. వాటిని ఫిలిఫాము, ఫంగిఫాము, ఫోలియేట్, సర్కంవాలేట్. ఈ 4 రకాల రుచి మొగ్గలు ఉంటాయి. సో నాలుకకు ముందు భాగంలో ఉండేటివి ఫిలిఫాము. ఇవి సాల్ట్ యొక్క టేస్ట్ని చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫిలిఫామ్ తర్వాత ఉండేటివి ఫంగిఫామ్స్. ఇవి స్వీట్ని గుర్తిస్తాయి. నెక్స్ట్ నాలుకకు సైడ్ వైపులా రెండు పక్కలకు ఉండేటివి ఫోలియేట్. ఇవి వచ్చేసి పులుపును గుర్తిస్తాయి. నెక్స్ట్ వెనుక భాగంలో లోపలికి ఉంటాయి. వీటిని సర్కంవాలేట్స్ అంటారు. ఇవి చేదును గుర్తిస్తాయి. అయితే ఇక్కడ మధ్యలో కూడా ఒక టేస్ట్ని చూపించేది ఉంటుంది. ఇది ఉమామి అని అంటారు. సో ఉమామి అని అంటే మాంసపు వాసన, మాంసపు రుచిని గుర్తిస్తుంది అన్నట్టు ఉమామి అనేది. సో ఈ విధంగా 4 రకాల రుచి మొగ్గలు మన నాలుక పైన ఉంటాయి. నెక్స్ట్ దంతాల గురించి చూద్దాము. దంతాలు వచ్చేసి మనకు 4 రకాలు ఉంటాయి. కొరుకు దంతాలు, కూర దంతాలు, నములు దంతాలు, విసురు దంతాలు అని 4 రకాలు ఉంటాయి. సో దంతాల యొక్క ఫార్ములా వచ్చేసి 2123/2123. అంటే హాఫ్ సగం నాలుకలో దంతాలలో సగ భాగము అంటే ఇటువైపు ఒక భాగం ఉంటుంది, ఇటువైపు ఒక భాగం ఉంటుంది. సో ఒక సైడ్ తీసుకుంటే 2123. సో ఈ విధంగా తీసుకుంటే టోటల్గా 32 ఉంటాయి అన్నట్టు మనకు. సో వాటి యొక్క షేప్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. కొరుకు దంతాలు వచ్చేసి ఈ విధంగా చదునుగా ఉంటాయి. కూర దంతాలు అండ్ విసురు దంతాలు, నములు దంతాలు ఒకేలాగా ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్
దంతాలను శుభ్రపరచుకోవడానికి ఉత్తరేణి, కానుగ, వేప, తుమ్మ పళ్ళ పుల్లలు లేదా టూత్పేస్ట్ లేదా పౌడరు బ్రష్తో శుభ్రం చేసుకోవాలి. ఇటుక పొడి, బొగ్గు వంటి వాటితోటి శుభ్రం చేసుకోరాదు. వీటి వల్ల ఏమవుతుందనంటే మన దంతాల పైన ఉన్న ఎనామిల్ లేయర్ అనే ఒక పొర ఉంటుంది, తెల్లటి పొర ఉంటుంది. ఈ పొర అనేది పాడైపోతుంది. దీనివల్ల మనము చల్లటి పదార్థాలు లేదా వేడి పదార్థాలు ఏమైనా తీసుకున్నప్పుడు దంతాలు అనేటివి నొప్పి పెడతాయి. సో దంత డాక్టర్ని ఏమంటారనంటే డెంటిస్ట్ అని అంటారు. నెక్స్ట్ చర్మం గురించి చూద్దాము. చర్మం అనేది మన శరీరంలో అతిపెద్ద భాగము. దీని వైశాల్యం వచ్చేసి 1.5 చదరపు మీటర్స్ ఉంటుంది. దీని యొక్క బరువు వచ్చేసి 4 kgs ఉంటుంది. ఎక్కువగా వచ్చే వ్యాధులు వచ్చేసి అంటే చర్మ వ్యాధులలో ఎక్కువగా వచ్చేసి అంటు వ్యాధులు ఉంటాయి. పరిసరాల్లో వచ్చే మార్పులకు మొదటగా ప్రభావితం అయ్యేది చర్మం. ఎందుకనంటే ఇది చర్మం అనేది బయట భాగం కాబట్టి బయట ప్రకృతిలో నుంచి ఏమైనా బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ చర్మానికే ఇన్ఫెక్షన్ అవుతుంది. నెక్స్ట్ అరిచేతి వేళ్ళ చర్మంపై ఉండే ఎత్తు పల్లాలు వేలు ముద్రలను ఏర్పడతాయి. మన అరిచేతిలో ఉన్న ఎత్తు పల్లాలు, ఫింగర్స్ మీద ఉన్న గీతలు, వీటి ద్వారా మనం వేలు ముద్రలు అనేది గుర్తిస్తారన్నట్టు. నెక్స్ట్ లెసన్ చూద్దాము. మన శరీరంలోని వ్యవస్థలు. మన శరీరంలో ఏమేమి వ్యవస్థలు ఉన్నాయి? శ్వాస వ్యవస్థ ఉంది, రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది, జీర్ణ వ్యవస్థ ఉంది, నాడీ వ్యవస్థ ఉంది. ఈ విధంగా వీటిని ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ శ్వాస వ్యవస్థ అనేది ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. సో ముక్కు రంధ్రంలోని తేమ వెంట్రుకలు శరీరంలోని దుమ్ము ధూళి వెళ్లకుండా ఆపుతాయి. సో ఊపిరితిత్తుల్లో అనేక చిన్న చిన్న గాలి గదుల నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడికి సహాయపడతాయి. అంటే ఆక్సిజన్ను లోపలికి తీసుకెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపిస్తుంది అన్నట్టు. సో ఆ విధంగా ఉపయోగపడతాయి ఊపిరితిత్తులు. గాలి గదుల కుడ్యంపై అనేక సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. ఇవి మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. లంగ్స్ డాక్టర్ను పల్మనాలజిస్ట్ అని అంటారు. శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించడానికి, రోగకారకాలపై పోరాడడానికి రక్తము ఉపయోగపడుతుంది. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ప్లాస్మా ఉంటుంది. సో రక్త కణాలు వచ్చేసి 3 రకాలు ఉంటాయి. అవి వచ్చేసి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. సో ఆర్బీసీ అనేది ఆక్సిజన్ అందిస్తుంది. ఆర్బీసీ అనేది ఆక్సిజన్ అందిస్తుంది. డబ్ల్యూబీసీ రోగకారక క్రిములతో పోరాడతాయి. ప్లేట్లెట్స్ రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. గుండె డాక్టర్ను కార్డియాలజిస్ట్ అని అంటారు. గుండెలో 2/3 వంతు ఛాతీ ఎడమవైపు, 1/3 వంతు కుడివైపు వంగినట్టుగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా అంటే 2/3 వంతు ఇట్లా బెండ్ అయినట్టుగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మరి రక్తం అభివృద్ధి చేయడానికి మనం ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలి? పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు అనేటివి తీసుకోవాలి. నెక్స్ట్ అస్థి పంజర వ్యవస్థ. శరీరంలో మొత్తం ఎముకలు 206 ఉంటాయి. తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అని అంటారు. ఇది మెదడును కాపాడుతుంది. మెదడును కప్పి ఉంచి అగాధాల నుంచి మెదడును కాపాడుతుంది. సో పుర్రె నుండి నడుము వరకు శరీర పృష్ఠ భాగంలో 33 వెన్నుపూసలతోటి ఏర్పడిన వెన్నెముక ఉంటుంది. వెన్నెముక ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా పృష్ఠ భాగం వరకు ఉంటుంది అన్నట్టు. అంటే పుర్రె నుంచి నడుము వరకు ఉంటుంది. ఇక్కడ నడుము వరకు ఉంటుంది. దీంట్లో వచ్చేసి 33 వెన్నుపూసలు ఉంటాయి అన్నట్టు. ఇది శరీరాన్ని నిటారుగా ఉంచుతుంది. దీనిలో వెన్నుపాము ఉంటుంది. అంటే ఈ వెన్నుపాము అనేది మన శరీరాన్ని స్ట్రైట్గా నిలబడడానికి సహాయపడుతుంది. ఎముకల్లో కాల్షియం అనేది అధికంగా ఉండడం వల్ల ఎముక దృఢంగా ఉంటుంది. మరి కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే పాల ఉత్పత్తులలో, ఆకుకూరలలో అధికంగా ఉంటుంది. ఎముకల డాక్టర్ను ఆర్థ్రోపెడియాస్ అని అంటారు.
నెక్స్ట్, ఎండ తగలడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఎముకలకు విటమిన్ డి అనేది చాలా అవసరము. ఇది ఉదయాన్నే సూర్యోదయ సమయంలో వచ్చే ఎండలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. సో ఇది మన ఎముకలకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, 1822లో కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే ఒక సైనికుడు డాక్టర్ బీమాంట్ అనే డాక్టర్ దగ్గరికి వచ్చాడు. సో అప్పుడు మార్టిన్కి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అని అంటే 18 ఇయర్స్. మార్టిస్కి 18 ఇయర్స్. సో అతను డాక్టర్ బీమాంట్ మార్టిస్ పైన కడుపులో ఉన్న జీర్ణ రసాల గురించి పరిశోధించిండు. ఆ పరిశీలన గురించి చూద్దాము. అసలు అంటే అతను ఏం చేశాడనంటే బీమాంట్ కడుపులో నుంచి జీర్ణరసాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని ఆహార పదార్థాలు కడుపులో ఎంత సమయంలో జీర్ణం అవుతాయి, బయట తీసిన జీర్ణరసంలో ఎంత సమయంలో జీర్ణం అవుతాయి అనేది పరిశోధన చేసిండు. అది ఒకసారి చూద్దాము. మరిగించని పాలు కడుపులో అయితే 2 గంటల 15 నిమిషాల్లో జీర్ణం అయిపోతాయి. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో అయితే 4 గంటల 45 నిమిషాల్లో జీర్ణం అయిపోతాయి. మరిగించిన పాలు అయితే కడుపులో 2 గంటల్లో జీర్ణం అయిపోతాయి. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో అయితే 4 గంటల 15 నిమిషాల్లో జీర్ణం అయిపోతాయి. పూర్తిగా ఉడికిన గుడ్డు కడుపులో అయితే 3 గంటల 30 నిమిషాల్లో జీర్ణం అయిపోతుంది. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 8 గంటల్లో జీర్ణం అయిపోతుంది. సగం ఉడికిన గుడ్డు కడుపులో అయితే 3 గంటల్లో జీర్ణం అయిపోతుంది. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 76 గంటల 30 నిమిషాల్లో జీర్ణం అయిపోతుంది. చిలకబడ్డ పచ్చిగుడ్డు కడుపులో 2 గంటలలో జీర్ణం అయిపోతుంది. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 4 గంటల 15 నిమిషాల్లో జీర్ణం అయిపోతుంది. పచ్చిగుడ్డు కడుపులో 1 గంట 30 నిమిషాల్లో జీర్ణం అయిపోతుంది. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 4 గంటల్లో జీర్ణం అయిపోతుంది. నెక్స్ట్, బయట కంటే కడుపులో ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. పొట్టను 25% ఖాళీగా ఉంచాలి. పూర్తిగా ఎప్పుడు తినకూడదు, కొంత ఖాళీగానే ఉంచాలి. సో జీర్ణ వ్యవస్థను చూసే డాక్టర్ని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అని అంటారు. నెక్స్ట్, విసర్జక వ్యవస్థ. వెన్నెముకకి ఇరువైపులా 2 మూత్రపిండాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని వడబోసి మలినాలను వేరు చేస్తాయి. చర్మం కూడా ఒక విసర్జక అవయవమే. అంటే కిడ్నీతో పాటు కిడ్నీస్ను విసర్జక అవయవాలు అంటారు. అయితే కిడ్నీలతో పాటు చర్మం కూడా విసర్జక అవయవమే. చర్మం ద్వారా మనము కొంత సెబేషియస్ చెమటను బయటికి ఎక్స్క్రీట్ చేయడం వల్ల మన చర్మంలో ఉన్న మలినాలు అనేటివి బయటకు వెళ్ళిపోతాయి. సో డాక్టర్ను, ఈ విసర్జక వ్యవస్థను చూసే డాక్టర్ను నెఫ్రాలజిస్ట్ అని అంటారు. దీనికి సంబంధించిన శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్ చేసే డాక్టర్ని యూరాలజిస్ట్ అని అంటారు. నాడులు అనేది మనకు సమాచారాన్ని ఇవ్వడమైనా అంటే గ్రహించడమైనా తిరిగి సమాచారాన్ని పంపించడానికైనా ఉపయోగపడతాయి. సో నాడీ వ్యవస్థను చూసే డాక్టర్ని న్యూరాలజిస్ట్ అని అంటారు.